నేను బిఎస్ బిఎస్ టాక్ షో హోస్ట్, అలాగే తెలంగాణ యూనియన్ ఆఫ్ ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రెసిడెంట్ని. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిజిటల్ మీడియా పట్ల, యూట్యూబ్ ఛానల్స్ పట్ల కొంత అసహనం వ్యక్తం చేస్తున్న విషయం మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే ఆయనకి ఎవరో కొంత తప్పుడు సలహాలు ఇస్తూ సూచనలు చేస్తున్నారేమో అనిపిస్తుంది. లేదా మీడియా అకాడమీకి కూడా సరైన, ఆయనకు శ్రీనివాస్ రెడ్డి గారికి సరైన సలహాలు సూచనలు ఎవరు ఇవ్వట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మా యూనియన్ 5 సంవత్సరాలుగా నడుస్తున్న యూనియన్ని కూడా సంప్రదించకుండానే చాలా మీటింగ్లు జరిగిపోతున్నాయి మన మీడియా అకాడమీలో. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మధ్య 2 అమ్మాయిలను అరెస్ట్ చేశారు, జర్నలిస్టులని. దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి మహిళల పట్ల కొంత మానవీయంగా ప్రవర్తించాలని, వాళ్ళు ఎవరో రాజకీయ నేతలో లేదంటే ఎవరో దాని వెనకాల ఉంటారు, చైర్మన్లో, సిఇఓలో. అలాంటిది వీళ్ళని మీరు మహిళల పట్ల కొంత దయతో వ్యవహరించాలన్నది విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అరెస్ట్ల విషయంలో కానీ, వాళ్ళ హక్కులను హరించే విషయంలో కానీ కొంత దయతో వ్యవహరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక జర్నలిస్టులు ఎవరో తేల్చండి అని ముఖ్యమంత్రి గారు పదే పదే అంటున్నారు. ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు జర్నలిస్టులు ఎవరో తేల్చే పని మీరు పెట్టుకోకండి. ఎందుకంటే మీరు ఎంతో నిష్కల్మషంగా మీరు మాట్లాడుతుండొచ్చు కాక, కానీ మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీసీజేలు, ఎంసీజేలు చేస్తేనే జర్నలిస్టులు అవరండి. శాటిలైట్ ఛానల్స్లో కానీ, ఇంతకుముందు ప్రింట్లో కానీ ఎవరు అర్హతలతో జర్నలిస్టులు అయిన దాఖలాలు లేవు. వాళ్ళ అభిరుచి ద్వారా లేదంటే వాళ్ళ అభినవేశం ద్వారా వచ్చి సీనియర్ జర్నలిస్టే అద్భుతాలు సృష్టించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అట్లాగే అక్రిడేషన్లు కూడా అందరికీ రావండి. యాజమాన్యాలు 2 3 సంస్థ తరఫున ఇస్తుంది, వాళ్ళే జర్నలిస్టులు అనడం కూడా కరెక్ట్ కాదు. ఇక యూట్యూబ్లో ఉండే వాళ్ళు ఎవరూ జర్నలిస్ట్ కాదనుకోకండి. వాళ్ళు కూడా చక్కగా గత 10 ఏళ్ళుగా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. అట్లాగే మాలాంటి వాళ్ళం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా నుంచి వచ్చి ఇప్పుడు డిజిటల్ మీడియాలో ఉన్న వాళ్ళం ఉన్నాం. అక్రిడేషన్లు వద్దనుకొని, అంటే ఇంకా మిగతా వాళ్ళకి రిపోర్ట్లకు ఉపయోగపడతాయిలే అని అక్రిడేషన్ తీసుకోకుండా ఉన్నాం కూడా మేము ఉన్నాము. కాబట్టి మీరు అలాంటి క్రైటీరియాలు పెట్టుకోకండి, మమ్మల్ని పిలవండి సమావేశాలకి. మేము కొన్ని సలహాలు సూచనలు ఇస్తాము. అంటే ఏదన్నా న్యూస్ యూట్యూబ్ ఛానల్ కనుక ఎవరైనా పెట్టాలి అనుకుంటే వాళ్ళకి కొంత క్రైటీరియా మేము ఇప్పటికే మా మిత్రులందరికీ చెప్పాము. అంటే స్థానిక అథారిటీ దగ్గర నమోదు చేసుకోవడం ఒకటి, రెండవది కంపెనీ ఒకటి. ఏదన్నా ఒక కంపెనీ పేరు మీద మాత్రమే ఆ ఛానల్ నడిపేలాగా, ఆ కంపెనీకి ఈయన ప్రొపరేటర్ కావచ్చు లేదంటే డైరెక్టర్ కావచ్చు అయి ఉండాలి. అట్లాగే న్యూస్ నడిపే యూట్యూబ్ ఛానల్ యాజమాన్యం సిఇఓగా కానీ, చీఫ్ ఎడిటర్గా కానీ కనీసం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో 3 ఏళ్ళు కనీసం పనిచేసిన అనుభవం కానీ, లేదా జర్నలిజంలో చదువుకొని కానీ ఉండాలి అనే ఒక నిబంధన తీసుకురావడం. ఇట్లాంటి కొన్ని నిబంధనలు తీసుకురావడం ద్వారా మనం మీరు అనుకున్న మార్పును సాధించవచ్చు. దానికి ఎవరో వీళ్ళు జర్నలిస్టులను తేల్చాల్సిన అవసరం లేదు సీఎం గారు. అట్లాగే డిజిటల్ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్లను ఆహ్వానించండి కేటగిరీ వైజ్గా. అంటే మీరు యూట్యూబ్లో ఎవరిని గుర్తించకపోవడం వల్ల, అసలు యూట్యూబ్ ఛానల్స్నే గుర్తించకపోవడం వల్ల, వాళ్ళని ప్రెస్ మీట్లోకి పిలవకపోవడం వల్ల, వాళ్ళని ప్రధాన స్రవంతిలో మీరు భాగస్వామ్యం చేయకపోవడం వల్ల వాళ్ళు మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు, మేము ఎవరికి సంబంధం లేదు అన్నట్టుగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఫస్ట్ మీరు డిజిటల్ ప్రెస్ మీట్లను ఆహ్వానించండి. డిజిటల్ మీడియాలో మీరు ఒక క్రైటీరియా నిర్ణయించుకోండి. అది 1 మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్సా, 500 ప్లస్ సబ్స్క్రైబర్సా, ఇట్లా ఒక నిర్ణయించి అలాంటి వాళ్ళకి మాత్రమే ప్రెస్ మీట్లకి అర్హత ఉండేలాగానో, మరి మీకు నచ్చిన ఒక ఫ్రేమ్వర్క్ చేయండి. అలా డిజిటల్ ప్రెస్ మీట్లను పిలిస్తే వాళ్ళు వస్తారు, మీతో ఇంటరాక్ట్ అవుతారు. అప్పుడు మంచి చెడు వాళ్ళ ముఖాముఖి తెలుస్తుంది. కాబట్టి ఇట్లాంటి తప్పులు జరగకుండా ఉండే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా సీఎం గారు రాజకీయ ప్రేరేపితమైన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా జరిగే ప్రచారం వేరు. 2 అమ్మాయిల నేపథ్యం అవన్నీ కూడా మీకు తెలుసు కూడా, మీరు ఇలా చెప్తున్నారు. సరే, మీరు ఆ విషయాన్ని ఎలా డీల్ చేస్తారు అనేది మేము గమనిస్తున్నాము. అయితే మీరు రాజకీయ ప్రేరేపితమైన ఛానల్స్ విషయంలో కానీ, మిగతా ఛానల్స్ విషయంలో కానీ మీరు ఏ వైఖరి తీసుకున్నా ఒకటైతే వాస్తవం, పరిధి దాటిన వాళ్ళు ఎక్కడున్నా ఎవరైనా
వాళ్ళకి రాజకీయ ప్రేరితం అయినా కాకపోయినా శిక్షించే అధికారం మీకుంటుంది. అట్లాగే పరిధి దాటకుండా ప్రవర్తించాల్సిన నైతిక బాధ్యత అది మాకు ఉంటుంది జర్నలిస్టులుగా. కాబట్టి ఈ విషయంలో మీరు అంతగా సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదని, యూట్యూబ్ ఛానల్స్ విషయంలో మీరు ఇలాంటి కొన్ని నిబంధనలు గనక మీరు ప్రకటిస్తే ఖచ్చితంగా మేము అమలు చేస్తాం, ఆచరిస్తాం. అప్పుడు ఇట్లా వ్యక్తిగత దూషణలకి బూతులకి అవకాశం లేక ఉంటుందని అనుకుంటున్నాం సీఎం గారు. సో దయచేసి ఆ మహిళా జర్నలిస్టులను విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే యూట్యూబ్ ఛానల్స్ స్వీయ నియంత్రణ పాటించేలాగా శిక్షణ కార్యక్రమాలు అందరినీ భాగస్వామ్యం చేయండి. మేము 5 ఏళ్లుగా యూనియన్ నడుపుతున్నా, ఇంతవరకు శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి మీడియా అకాడమీలో, కానీ మాకు ఎలాంటి పిలుపు లేదు. అంటే దాదాపు 100కు పైగా యూట్యూబ్ ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్న యూనియన్ని పిలవకుండా కొందరు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ నాయకత్వం వాటి కోసం శ్రీనివాస్ రెడ్డి గారికి తెలియకుండా చేస్తున్నారేమో అనేది మాకు ఒక డౌట్. మేము చెప్పినా కూడా మమ్మల్ని ఆహ్వానించట్లేదంటే దీని వెనుక ఏదో జరుగుతుందని మేము అనుకుంటున్నాం. సో దయచేసి ఈ యొక్క విషయాల్ని మీరు పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నాం. థ్యాంక్ యూ.